అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలిసిందే, గత వారం రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సోషల్ మీడియా సైకోల మీద ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. అందులో భాగంగానే మన జిల్లాలో కూడా కొంతమంది ఉండటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఈ విషయం గురించి కొంచెం చెప్పాలంటే, నేను పెద్దగా తెలుగు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా ఫాలో అవ్వకపోవటం వల్ల నాకు పూర్తి అవగాహన లేకపోయింది మొదట్లో. ఆ సమయంలో ఒక మిత్రుడు, ఆప్తుడు ఒక ఆయన వివరంగా ఫోన్ చేసి, ఎందుకు నువ్వు ఏం జరుగుతుందని అడిగితే, ఏదో మనకు అప్పటి వరకు అంతంత మాత్రంగా చెప్తే ఆయన మొత్తం వివరించితే, వీళ్ళ యొక్క ఇతివృత్తాంతాలన్నీ, వీళ్ళు ఏంటనేది, వీళ్ళ సోషల్ మీడియా పోస్టులు, వీళ్ళ ప్రొఫైళ్ళు అన్నీ ఆయన పంపిస్తే అన్నీ చూసిన తర్వాత వీళ్ళ వాడిన భాష ఇవన్నీ చూస్తే, ఈరోజున్న పరిస్థితుల్లో అరబ్ దేశాల్లో అయితే రోడ్డు మధ్యలో, ఊరు మధ్యలో గుంజకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపేసే శిక్ష విధిస్తారు. అంత అసహ్యకరమైన భాషా ప్రయోగం చేయడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా ఈ వర్రా రవీంద్రారెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర ముఖ్య నేతల యొక్క కుటుంబ సభ్యులు, మహిళా కుటుంబ సభ్యులనే వాళ్ళని గురిపెట్టుకుని మరి ఇతని యొక్క కార్యకలాపాలు సాగిస్తాడు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి మహిళా కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి గారి మహిళా కుటుంబ సభ్యుల మీద, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ పార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న మహిళా నేతలనే ఇతని యొక్క లక్ష్యంగా ఎంచుకుని ఇతను సోషల్ మీడియాలో ఈ వికృత విలాపన లేకపోతే ప్రళయ తాండవం చేస్తాం అనేది దానిలో ఇతను సిద్ధహస్తుడు అనమాట. ఇదంతా చెప్పాలంటే ఇది ఒక ఇది ఇతను వ్యక్తిగతంగా చేసింది కాదు. ఇది ఒక ఆర్గనైజ్డ్ కర్మాగారం కింద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క ఇండస్ట్రీలాగా మాదిరి స్కేల్లో ఉంది వీళ్ళదంతా కూడా. సో ఈ యొక్క కేసు గురించి వస్తే మీకు అంతా తెలిసిందే. 5వ తారీఖుని వీరిని పిలుచుకురావటం, మళ్ళీ పంపించేయటం, మళ్ళీ ఇతను వేరే కేసులు ఉన్నా కూడా వాళ్ళు వచ్చేలోపు చెకింగ్ ఇతను తప్పుకోవటం, అప్పటి నుంచి మనం ఇతని మీద పూర్తి స్థాయిలో ఇతన్ని పట్టుకోవటానికి మనం ప్రయత్నాలు చేయటం, 8వ తారీఖు ఇతను ఆచూకీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో రావటం, మళ్ళీ వస్తున్న క్లూ కట్ అయిపోవటం, అప్పటి నుంచి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడితే నిన్న మధ్యాహ్నం సమయంలో మనకి మార్కాపురం సమీపంలో ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తే అక్కడ రాత్రి 11 గంటలు లేదా అదుపులో తీసుకుని మనం కడప పోలీస్ స్టేషన్లో ఇతని వివరాలకు వెళ్తే, ఇతని పేరు వర్రా రవీందర్ రెడ్డి, వయసు 38 సంవత్సరాలు, ఇతనిది వేముల మండలం. ఇతను 2012 సంవత్సరంలో భారతీయ సిమెంట్స్లో ఉద్యోగిగా పనిచేశాడు. అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ఫుల్ టైం కార్యకర్తగా పనిచేస్తున్నాడు. అప్పట్లో గురంపాటి దేవేందర్ రెడ్డి అనేవారు ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియా రాష్ట్ర విభాగాన్ని చూసేవారు, ఆయన దగ్గర పనిచేస్తున్నారు. 2019 నుంచి ఇతను భారతీయ సిమెంట్స్లో ఉద్యోగం మానేసి పూర్తి స్థాయి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కింద ఏంటంటే ఒకసారి అర్థం కాలేదు. ఆయన ఇంటెన్షన్ ఏం లేదు. రాఘవరెడ్డి ఇచ్చాడు, పెట్టాడు, 13,000 తీసుకునేవాడు అంతే నెలకు. దీనికి దానికి సంబంధం లేదండి. ఇష్యూ అని కాదు, రకరకాలు ఉంటుంటాయండి దానికి. అది ప్రభుత్వం డిస్క్రిప్షన్ అండి, ఎవరు ఎక్కడ ఉంటారనేది ప్రభుత్వం యొక్క విచక్షణ, దానికి మనం ఏం మాట్లాడాం. అవునండి, పెట్టారు. అదే అదేనండి, అది ఇప్పుడు ఇంకా చూడాలండి. ఇప్పుడేమో నేనే కొన్ని పోస్టులు పెట్టానని అంటున్నాడు. సో దీన్ని ఇప్పుడు దాని మీద ఫర్దర్ ఇప్పుడు మనం సునీత గారు కానీ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే, లేకపోతే హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఆ కేసు బదలాయిస్తే మనం ఫర్దర్ విచారణ చేపడతాం. అదే వైఎస్ సునీత గారు ఇచ్చారండి, వాళ్ళు దానిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అయితే రెండు రకాలుగా చేయొచ్చండి. ఆ కేసే హైదరాబాద్ పోలీసులు మనకు బదలాయించవచ్చు, లేకపోతే సునీత గారు వచ్చి ఫ్రెష్గా కంప్లైంట్ ఇవ్వచ్చు. వస్తే దాని మీద మనం ఫర్దర్ విచారణ చేపడతాం. అంటే ఈ కేసుకి దానికి డైరెక్ట్ రిలేటెడ్ ఇతను వాంగ్మూలంలో వచ్చిన విషయాలన్నీ మీకు మీతో పంచుకోవడం జరిగింది. ఇదంతా కాన్స్పిరసీ కాదండి. అదే తాడేపల్లిలో పీవీఆర్ ఐకాన్ కాంప్లెక్స్ 3వ ఫ్లోర్లో పెట్టుకుని ప్రభుత్వ జీతంతో అందరూ దానిలో నియమించుకుని ఇలాగ బూతులు తిడతాం అంటే ఏంటంటే, ప్రతిపక్ష పార్టీ యొక్క మనోధైర్యాన్ని రోడ్డు మీదకి బయటకు వద్దామన్న మనోధైర్యాన్ని చంపడమే కదా. ఇది అంతా దైత్య రాజకీయం అంటారు.
దైత్య ప్రవృత్తి. ఈయన మీద జిల్లాలో ఒక 10 కేసులు ఉన్నాయి, మొత్తం రాష్ట్రంలో 30 నుంచి 40 కేసులు ఉన్నాయి. ఏమండి ఏ విషయంలో అండి? మా స్టాఫ్ మీద ఎందుకు తీసుకుంటాం? అది సిఐ గారిదంటే ఆ రోజు అతను బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు కాబట్టి చేయవలసి వచ్చిందండి. ఇతన్ని ఖచ్చితంగా ఇతనికి అన్నమయ్య ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము 41A నోటీస్ ఇచ్చి వదిలేశారు. అన్నమయ్య వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమంటే హ్యాండ్ ఓవర్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో సక్రమంగా నిర్వర్తించలేదు. వీళ్ళందరూ ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్ళు, క్లోజ్ ఫ్రెండ్స్. సో దట్ ఈస్ ద రీజన్ వై దే హ్యావ్ హెల్ప్. అవునండి, ఇది మరి ఇంత పెద్ద స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏవైతే పరికరాలు పీవీఆర్ ఐకాన్ కాంప్లెక్స్లో అవన్నీ హైదరాబాద్కి బదలాయించారన్నారు, హైదరాబాద్కి కొన్ని బెంగళూరుకి. మరి కస్టడీ తీసుకుని మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రదేశాలకి తిప్పి అన్నీ చేయాలి కదా, కస్టడీ ఖచ్చితంగా కోతాం. తర్వాత మరి బండి రాఘవరెడ్డి విషయం గురించి మనకు వాంగ్మూలంలో చెప్పిన తర్వాత కడప జైల్లో ఉంటే ప్రాణహాని కూడా ఉంది, వేరే జిల్లా జైలుకి కూడా మనం మ్యాజిస్ట్రేట్ గారిని రిమాండ్ ఇవ్వమని కోరుతాం. మేము మొదలెడతామండి. అంటే అది కంప్లైంట్ సునీతమ్మ గారి నుంచి కానీ, లేకపోతే సునీత గారి నుంచి కానీ, లేకపోతే హైదరాబాద్ నుంచి మనకు బదలాయింపై రావాలి కదా. వ్యక్తిగతంగా షర్మిల గారి మీద, సునీత గారి మీద వ్యక్తిగతంగా ఆరోపణలు దూషణలు చేస్తారు. వాళ్ళ నుంచి రాకుండా మనం సుమోటో పెడతాకుండదు. అదేనండి, ఆ కంప్లైంట్ వస్తే మొదలెడతామండి. అంటే ఈ దీనిలో ఉంది, ఇవన్నీ వేరే. ఇప్పుడు మెయిన్ అది ఇతను చెప్పిన దాని మీద అయితే అది రావాలి.